హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 10 నిమిషాల్లో చేసుకునే స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఉల్లిపాయ పకోడీ. అందరూ ఎప్పుడు చేసుకునే పకోడీ కాకుండా సింపుల్ పకోడీ కాదండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ఏమేమి వేసి ఈ పకోడీ అనేది చేసి చూపించబోతున్నాను మీ అందరికీ అర్థమవుతుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ మీకు నచ్చేలా ఉంటాయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల మరమరాలు వేసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. నేను 2 కప్పులతో చేసి చూపించబోతున్నాను. వీటిని ఎక్కువగా వాటర్ పోసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోండి. మరమరాలకి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అవంతా కూడా లేకుండా శుభ్రంగా కడుక్కుని వాటర్ అన్ని పిండేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అందరూ చేసుకునే సింపుల్ ప్రాసెస్ పకోడీ కాదండి. ఓన్లీ ఆనియన్ పకోడీ కాదు. ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వాము పొడి వేసుకోండి లేదా వాము వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి లేదా జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. శనగపిండి ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. లేదంటే 2-3 టేబుల్ స్పూన్లు వేసుకున్నా సరిపోతుందండి. బియ్యం పిండి అనేది ఎక్కువగా వేసామంటే మరీ క్రిస్పీగా వచ్చేసి టేస్ట్ అంత బాగోదు. పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని మనం కడిగి పెట్టుకున్న మరమరాలను అలా వేసేసుకోండి. ముందుగా ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుపుకుని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పకోడీ పిండిని రెడీ చేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ పోసామంటే పిండి అంతా జారుగా అయిపోతుందండి. అలా కాకుండా చూసుకుంటూ పోసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. మొత్తం పిండి రెడీ అయిన తర్వాత కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుని మరలా కలుపుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. కొంచెం ఆయిల్తో కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత 1 కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకొని పిండి ముద్దను తీసుకోండి. అలా తీసుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ పకోడీలాగా ఫ్రై చేసుకోండి. మనం ఎప్పటికప్పుడు చేతిని తడుపుకుంటూ ఉంటే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా కళాయిలో ఈజీగా వేసుకోవచ్చండి. అలా వేసిన తర్వాత మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ ఆయిల్ నుండి తీసేసుకోండి. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇదే రకంగా మిగిలిన పిండిని కూడా చేతిని వాటర్లో తడుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా పకోడీలాగా వేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే ఉల్లిపాయ పకోడీ అందరికీ తెలిసిన రెసిపీనే కదా. కానీ ఒకసారి ఇలా నేను చూపించిన మరమరాల పకోడీని వేసి చూడండి. టేస్ట్ చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. వంట సోడా వేసాం కదా, చాలా టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా వాము వేసాం, జీలకర్ర వేసాం కదా, ఎన్ని తిన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా తినేయచ్చండి. టీ టైం స్నాక్స్ రెసిపీ అంటాం కదా. టీ పెట్టుకునేటప్పుడు ఫ్యామిలీకి ఇలా 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీని కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. అంతేకాకుండా చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా వచ్చేలోపు మనం ఈ 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటాయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. పెద్దవారైతే ఇలా
డైరెక్ట్గా తినేయచ్చండి. చిన్నపిల్లలకు మనం సర్వ్ చేయబోతున్నామంటే వారికి టొమాటో సాస్ ఉంటుంది కదా, దానితో సర్వ్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇంకా రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే మరమరాల ఆనియన్ పకోడీ. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. హాట్ అంటే ఇష్టపడే వారికి ఈ ఆనియన్ పకోడీ చాలా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.